ఈవినింగ్ స్నాక్స్లోకి పకోడీ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి క్విక్గా చేసుకోవచ్చు, అలానే హెవీగా కూడా ఉండవు. అందుకే ఇవాళ నేను మీకు పుదీనా జీడిపప్పుల పకోడీ అనే ఒక కొత్త వెరైటీని చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. సో రండి, ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పకోడీల కోసం ముందుగా పుదీనా కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్లో 1 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. దీన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పకోడీకి పిండి తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్లో 2 కప్పులంత శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేస్తే బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను చిన్నగా తరిగిన కరివేపాకులు వేస్తున్నాను. అలాగే తరిగిన కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తే తినేటప్పుడు పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పంత జీడిపప్పుల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను. జీడిపప్పులు అన్నీ ఉన్నపలంగా వేయడం కంటే ఇలా స్ప్లిట్ చేసి వేస్తే బాగుంటుంది. ఇదంతా బాగా కలపాలి. నెక్స్ట్ నేను పిండిలో 4 టేబుల్ స్పూన్లంతా వేడి నూనె వేస్తున్నాను. మామూలు నూనెకి బదులు వేడి నూనె వేస్తే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో పట్టి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చట్నీ వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీల్లానే ఈ పిండి కూడా జారుగా కాకుండా గట్టిగా ఉండాలి. అప్పుడే పకోడీలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, మంచి బ్రైట్ కలర్లో పిండి ఎంత బాగుందో. ఇది ఇలా గట్టిగా పిండి ముద్దలాగా ఉంటే బాగుంటుంది. అప్పుడే ఇలా తీసుకుని ఈజీగా పకోడీలు వేయచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక పెద్ద బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పకోడీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని బాండీలో వేయాలి. మీరు పకోడీలని బ్యాచెస్లో వేస్తే అన్నీ బాగా వేగుతాయి. సో ఇవి అన్ని వైపులా వేగడానికి మధ్యలో తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి. ఈ పాయింట్లో వీటిని బయటికి తీసేయచ్చు. అంతే, పుదీనా జీడిపప్పు పకోడీలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈజీగా ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు ఇలాంటి స్నాక్స్ చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.